కేంద్ర ప్రభుత్వము నేషనల్ టర్మరిక్ బోర్డుని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అనొచ్చు. సో ఏ రాష్ట్రంలో అండి? తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. సో ప్లేస్ మనం చూసుకుంటే నిజామాబాద్లో. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ ప్రాంతంలో నేషనల్ టర్మరిక్ బోర్డు, సో జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం జరిగింది అండి. ఓకే, సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఏర్పాటు చేసింది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఏర్పాటు చేశారు. ఇక దాని తర్వాత ఇదే పసుపుని గోల్డెన్ స్పైస్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇదే పసుపు వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే యాంటీబయాటిక్గా యూజ్ చేస్తూ ఉంటాం. పసుపుని మనం యాంటీబయాటిక్గా యూజ్ చేస్తూ ఉంటాం, గోల్డెన్ స్పైస్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ పసుపులోనే మనకు కొన్ని రకాలు ఉన్నాయండి, 30 టైప్స్ ఉన్నాయి. సో పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో, పసుపు కొమ్ముల్లోనే పంటల యొక్క వంగడాలలో 30 రకాల పైన వంగడాలు ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఈ నేషనల్ టర్మరిక్ బోర్డులో పరిశోధనలు చేస్తారు. ఇంకా కొత్త వెరైటీస్ని తయారు చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. ఓకేనా? ఇక దాని తర్వాత ప్రపంచానికి కావాల్సినటువంటి పసుపు ఏదైతే ఉందో, టర్మరిక్ ఏదైతే ఉందో, అది 70% భారతదేశం నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది.